ఎవ్రీబడి, నేను ముబీనా ఖాన్ బెంగళూరుకి వెళ్తున్నాను. బెంగళూరుకి వెళ్ళే రూట్లో నాకు ఆకలేసింది. బయట ఫుడ్ తినకూడదని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ అందరూ చెప్పారు ముల్బాగల్లో ఈ ఫలానా రెస్టారెంట్లో దోశ బాగుంటుందని. వచ్చి చూశాను. రియల్లీ చాలా బాగుంది దోశ. నీట్గా కూడా ఉంది. ఒక్కటేమంటే లేడీస్ ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళు లేడీస్కి ఒక జీవనోపాధి కల్పించాలి అంటే ఒక జాబు, నేను నా ఉద్యోగము నా జీవితం కాదండి. చెప్పాలంటే ఇట్లా రెస్టారెంట్స్ బిజినెస్ పెట్టి ఆడవాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకి మనము ఎంతో సహాయం చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ ఏమి చేయలేనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి సంపాదన ఉండాలి కదా. సో ఇలాంటివి వాళ్ళు ఒక సోర్స్గా తీసుకొని సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మేడంకి నేను ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. ఎంతమంది, ఎంత క్రౌడ్. అసలు రెస్టారెంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. చూడండి రెస్టారెంట్ కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్, పూరి, దోశ, చట్నీ, గోబీ రైస్ అంట, ఇదంతా కూడా పెట్టిన్నారు. నీట్గా ఉంది. అందరూ తిని వెళ్ళారు. లాస్ట్ కస్టమర్ అంటే నేనే. సో ఎంజాయ్ చేస్తున్నాను. హాయ్ మేడం, మీ పేరేమి? హాయ్ మేడం, నా పేరు హారతి. మరి ఎలా మేడం బిజినెస్ ఎలా జరుగుతోంది? ఏమి బాగుంది మేడం, బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. టేస్ట్ అంతా బాగుంది అంటే అందరూ వస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మాకు ఫుల్ ఇక్కడంతా లేడీస్ ఎక్కువ వర్క్ చేస్తారు. వాళ్ళకి కొంచెం మేము సపోర్ట్ చేసినట్లు అవుతుంది అని మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అని మేము ఉంటాము. మాకు 1 hour ఏమైనా ఉండండి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అట్లంతా ఏమీ లేదు. బిజినెస్ బాగుంది. ఏమా మేడం చెప్పింది కరెక్టేనా? మీకు శాలరీ బాగా ఇస్తున్నారా? మీకు ఫుడ్ పెడుతున్నారా లేదా? మీరే చేసుకుని తింటారు అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, అవునా? ఇక్కడే ఫుడ్ అంతా కూడా ఏదైనా అవసరం పడినా కూడా అన్ని విధాలా కూడా చాలా హ్యాపీగా ఉంది. మీకు చూస్తూ ఉంటే చాలా బాగా నీట్గా చేసి సప్లై చేశారు. టైం టు టైం పిలిచిన వెంటనే ఫాస్ట్ అంటేనే ఫాస్ట్. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. మీరు ఇంతమంది లేడీస్కి ఇంకా అక్కడ కూడా వెళ్ళిపోయారా? ఓహో, సెషన్ పెట్టారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే లేడీస్ మీ హోటల్ ద్వారా కొంతమందికి ఒక జీవనోపాధి అంటే ఒక సోర్స్ ఆఫ్ మనీ కలిగిస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. ఇప్పుడు జాబ్ చేస్తాము, మేమే సంపాదిస్తాం, మేమే ఉంటాం, మా ఏసీలో మేమే ఉంటాం. అలా కాదు కదా. మీరు నలుగురికి పోషిస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, ఒక పని కలిగిస్తున్నారు. ఇట్ ఈజ్ ఆసమ్ పాయింట్ నాకైతే. ఓకే, చూడండి రెస్టారెంట్ ఏమేమి చేస్తారు? ఏమేమి వంటలు? మేడం టిఫిన్ ఐటమ్స్ అంతా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. చైనీస్ ఐటమ్ ఉంటుంది. ఆర్డర్స్ కూడా ఏమన్నా చెప్తే మేము చేయిస్తాం మేడం. మాది క్యాటరింగ్ అంతా ఉంది. అవుట్ సైడ్ క్యాటరింగ్ అంతా ఉంది. అంతా అవైలబిలిటీ చేయిస్తాం. దోశ కూడా చాలా బాగుంది మేడం. ఇంత పెద్ద చాట్ అంత దోశ లేకుండా చిన్నదిగా క్యూట్గా ఉన్నింది. బాగా ఘీ వేశారు, చాలా బాగుంది. దోశ అంటారా మేడం? దోశ పేరు చెప్పలేదు మీరు, హోటల్ పేరు చెప్పలేదు. మా హోటల్ పేరు వచ్చి షెట్టు తిండి ముల్బాగల్ దోశ, నియర్ టోల్ గేట్ మేడం. ఏంది? షెట్టు తిండి ముల్బాగల్ దోశ, నియర్ టోల్ గేట్. మీరు కూడా చెప్పండి ఒకసారి. ఏమి హోటల్ పేరు వచ్చి షట్టర తిండి ముళబాగల్ దోశ అని. మేము ఆర్య వైశ్యస్. సో వైశ్యస్ పేరు ఇచ్చేస్తే కదా వెజ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. బ్రాహ్మిన్స్ ఎట్లు ప్రిఫరెన్స్ ఇస్తారో మా వైశ్యస్కి వెజ్ అంటే ఫుల్ అందరూ లైక్ చేస్తారు కాబట్టి హోటల్ పేరు కూడా అదే పెట్టినా. వైశ్యాస్ బ్రాహ్మిన్స్కేనా మేడం? అట్లా కాదు మేడం, 2 నేమ్స్ అంటే వెజ్కి ప్రిఫరెన్స్ కదా మేడం. అలా. ఓహో, ఆర్టిస్ట్ పెట్టారా? ఓకే ఓకే. మీ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు కదా మేడం, ఇట్లా మా పేరు వైశ్యాస్ కానీ బ్రాహ్మణ్స్ కానీ ఉందంటే ఆల్మోస్ట్ చాలా ఇష్టపడతారు మేడం. చాలా ఉన్నారు. ఫుడ్లోనే మైండ్ స్పెషలిస్ట్. చూసాను ఇప్పుడు చాలా రియలీ క్వాలిటీ పీపుల్ వచ్చి తింటున్నారు. అందరూ అంటే ఉండేవాళ్ళు లేని వాళ్ళు మీడియం పీపుల్ ఉంటారు కదా, వాళ్ళే కాకుండా అందరూ పెద్ద వాళ్ళు వచ్చి తింటున్నారు. మళ్ళీ చాలా వెహికల్స్ కూడా చూశాను. మధ్యాహ్నం కూడా ఇలాగే ఉంటుందా? ఇంకా చాలా ఉంటుంది మేడం రోడ్ ఆఫ్టర్నూన్. ఓకే ఓకే, వెరీ నైస్ టు మీట్ యూ పీపుల్. నాకు వీళ్ళతో ఒక ఫోటో. ఓకే, ఇదిగోండి, నాకు జస్ట్ నాకు పెట్టండి. పిక్ పెట్టాలా?